హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ గ్రామర్ పార్ట్ మనం చూసుకోబోతున్నాం. ఇవి వచ్చేసి మనకు టెక్స్చువల్ ఎక్సర్సైజెస్. సో ఫస్ట్ టాపిక్ తీసుకుంది వచ్చేసి నౌన్. సో ఫస్ట్ నౌన్ అంటే ఏంటి? ఏ నౌన్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ నేమింగ్ వర్డ్. అందరికీ తెలుసు, నేమింగ్ వర్డ్ ని నౌన్ అంటారు. ప్రతి ఒక్క దానికంటూ దానికి ఒక పేరుని మనం ప్రత్యేకంగా పెడతాం. మనిషికి ఒక పేరు, చెట్టుకు ఒక పేరు. ఇప్పుడు దానికి చెట్టు అని ఒక పేరు ఉంటుంది, మనిషి అని మనిషికి కూడా ఒక పేరు ఉంటుంది, జంతువు, ఇలా నేమ్స్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్, థింగ్స్, గ్రాసరీస్, ఎవ్రీథింగ్. ప్రతి దానికంటూ ఒక పదాన్ని యూజ్ చేస్తాం, దాన్నే నౌన్ అనేసి అంటారు. సో ఈ నౌన్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. సో చాలా టైప్స్ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ నౌన్స్ ని యూజ్ చేస్తారు. సో ఒకటి వచ్చేసి ప్రాపర్ నౌన్, ఇంకొకటి కామన్ నౌన్. సో ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. అర్థమైనట్టు ఒక పర్టికులర్ గా ఎవరైనా ఒకరికి మాత్రమే అది ఉంది. పర్టికులర్ పర్సన్ ని మనం చెప్తే ఆర్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఉంది. హైదరాబాద్ అనేది ఒక్కటే ఉంటుంది. ఓకే, సో అలా ఒకటే ఉండేదాన్ని పర్టికులర్ గా ఉన్న దాని గురించి చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ అంటే కంప్లీట్ గా ప్రాపర్ నౌన్ కి ఆపోజిట్ లాగా అనుకోండి. ఎందుకంటే కామన్ గా ఉండే వాటన్నింటినీ కేటగరైజ్ చేస్తే అదే కామన్ నౌన్ అవుతుంది. ఇప్పుడు ప్రాపర్ నౌన్ ఇప్పుడు ఏంటి? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఒకటి, గోవా ఒకటి, బెంగళూరు ఒకటి, ఇలా అన్ని తీసుకోండి. వీటన్నిటినీ కలిపి మనం కామన్ గా ఒక ప్లేస్ అనేసి అంటాం. ఓకే, ప్లేస్ లేదంటే సిటీ, విలేజ్, ఇలాంటి వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఈ కామన్ వర్డ్ అనమాట ఇది. సిటీ అనేది కామన్ వర్డ్. ఎందుకంటే సిటీ అంటే హైదరాబాద్ సిటీనే, గోవా సిటీనే, బెంగళూరు సిటీనే. ఓకే, సో ఇది కామన్ వర్డ్ అంటారు. అదే ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ వర్డ్ ని ప్రాపర్ నౌన్ అంటారు. అర్థమైంది కదా? సో కామన్ నౌన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ కేటగరైజ్డ్. దాన్ని సపరేట్ గా కేటగరైజ్ చేయరు. అండ్ దే మే రిఫర్ టు కన్సర్న్ ఆబ్జెక్ట్స్, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అండ్ యాక్షన్స్ కూడా ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అంటే ఏంటి అని అంటే మన కళ్ళకు కనిపించనివి కొన్ని ఉంటాయి. ఓకే, లైక్ ఎమోషన్స్, ఫీలింగ్స్. ఓకే, మన కళ్ళకు కనిపించని వాటి అన్నింటినీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అవి కూడా కామన్ నౌన్స్ కిందికి వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుంటే లైక్ ఫెస్టివల్ అని అన్నాం. ఓకే, ఫెస్టివల్ అనేది కామన్ నౌన్. దీవాలి, దసరా అని పర్టికులర్ గా ఫెస్టివల్ పేరు చెప్పాం. సో అది ప్రాపర్ నౌన్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ కి డిఫరెన్స్. ఓకే, ఫెస్టివల్ అనేది కామన్ నౌన్. అదే ఇప్పుడు దసరా కానీ, ఉగాది, దీవాలి అనే సపరేట్ గా వాటికంటూ ఫెస్టివల్ కి ఒక నేమ్స్ ఉన్నాయి చూసారా? ఆ పర్టికులర్ ఫెస్టివల్ ని మనం ఏమంటామంటే ప్రాపర్ నౌన్ కిందికి కౌంట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా? ఇంతే కాకుండా మనకి కౌంటబుల్, అన్కౌంటబుల్ నౌన్స్ అని కూడా ఉంటాయి. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి అని చూసుకుంటే ఏమవుతుంది అంటే ఏ కౌంటబుల్ నౌన్ ఈస్ నథింగ్ బట్ విచ్ క్యాన్ బి కౌంటెడ్. ఏ నౌన్ అయితే మనం కౌంట్ చేయగలుగుతామో వాటినే కౌంటబుల్ నౌన్స్ అనేసి అంటారు. కామన్ నౌన్స్ అనేవి జనరల్ గా కౌంటబుల్. ఓకే, ఎగ్జాంపుల్ బుక్స్ అనేవి కామన్ నౌన్స్. సో వీటిని మనం కౌంట్ చేయగలం. సో కామన్ నౌన్స్ ని మనం కౌంట్ చేయగలము. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటి అని అంటే నౌన్స్ విచ్ కాన్ బి కౌంటెడ్. వేటినైతే మనం కౌంట్ చేయలేమో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్. అవి జనరల్ గా మెటీరియల్ నౌన్స్ ఉంటాయి చూసారా? వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటారు. లైక్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటి అంటే లైక్ షుగర్, సాల్ట్, శాండ్. ఓకే, కాటన్, లిక్విడ్, గోల్డ్, ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అనేసి అంటారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులోంచి నౌన్ ని ఐడెంటిఫై చేయమని అడుగుతారు, ఒక ఛాన్స్. ఇంకొకటి నౌన్ ని ఐడెంటిఫై చేసి అది అన్కౌంటబుల్, కౌంటబుల్ చెప్పండి అని అంటారు. లేదంటే నౌన్ ని ఐడెంటిఫై చేసి అది కామన్ నౌనా, ప్రాపర్ నౌనా ఐడెంటిఫై చేయండి అని అంటారు. లేదు అంటే ఒక వర్డ్ ఇచ్చేసి ఇది అన్కౌంటబుల్ నౌన్, దీన్ని కౌంటబుల్ గా మార్చండి అని కూడా అడుగుతారు. ఓకే, అర్థమైంది కదా? సో ఈ విధంగా అడుగుతారు. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ లోకి చూసుకుంటే identify the noun in the following passage. Also say whether they are proper or common nouns and if they are countable and uncountable. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్స్ లో నౌన్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. అవి ప్రాపర్ నౌనా, కామన్ నౌనా అని ఐడెంటిఫై చేయాలి. అలాగే కౌంటబుల్, అన్కౌంటబుల్ అని కూడా చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్ ని చూసి మనం అందులోంచి
ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సన్, నెక్స్ట్ వన్ మెంబర్, నెక్స్ట్ సిస్టమ్, నెక్స్ట్ స్టార్స్, గ్యాలక్సీ, నెక్స్ట్ వచ్చేసి స్టార్స్ ఆల్రెడీ సేమ్ అయిపోయింది కాబట్టి ఒకసారి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై అండ్ నెక్స్ట్ లైన్లో మిల్కీ వే అండ్ నెక్స్ట్ ఇండియా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గంగా. ఓకే, సో ఇవి వచ్చేసి ఇక్కడ మనము ఈ ప్యారాలో ఐడెంటిఫై చేసినటువంటి నౌన్స్. సో ఈ నౌన్స్ ఏంటి అని మనం ఒక ఇండివిజువల్ చూస్తే సన్ వచ్చేసి ప్రాపర్ నౌన్, ఎందుకంటే ప్రాపర్ నౌన్ అంటే ఒక్కటే ఉంటుంది ప్రాపర్ నౌన్. మెంబర్ అనేది కామన్ నౌన్, సిస్టమ్ అనేది కామన్ నౌన్, స్టార్స్ కామన్ నౌన్, గ్యాలక్సీ కామన్ నౌన్, స్టార్స్ మళ్ళీ కామన్ నౌన్ ఆల్రెడీ ఇందాక వచ్చింది, స్కై కామన్ నౌన్, మిల్కీ వే వచ్చేసి ప్రాపర్ నౌన్, ఇండియా ప్రాపర్ నౌన్ అండ్ గంగా ప్రాపర్ నౌన్. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ నుంచి మనం ఇలా ఐడెంటిఫై చేసాము. ఓకే, అందరికీ అర్థమైంది కదా. సో ఎగ్జామ్లో కూడా ఏదైనా ఒక సింగిల్ లైన్ ఇచ్చేసి ఇందులోంచి నౌన్ని ఐడెంటిఫై చేయండి అని అడుగుతారు, అప్పుడు మీరు అందులోంచి నౌన్ని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ పారా అయిపోయింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ని మనం చూసుకుంటే, సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇందులోంచి మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సరోజినీ నాయుడు అండ్ నెక్స్ట్ వన్ పర్స్యూట్స్, ఆస్పిరేషన్స్ and marketplaces, Hyderabad, next poem, next one dialogue, customers, vendors, bazaar, poem, colors, smells, sounds, tastes, Miley, backdrops, freedom, struggle, Congress, Indians, products, administration, next publications, newspaper, Naidu, ideas. ఓకే, సో దీస్ ఆర్ ది నౌన్స్. ఇవన్నీ నౌన్స్ని మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసాం కదా. సో ఇందులో ఏది ఏ నౌన్ అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా. సో ఈ బజార్స్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి ప్రాపర్ నౌన్. నెక్స్ట్ వన్ సరోజినీ నాయుడు ప్రాపర్ నౌన్, పర్స్యూట్స్ వచ్చేసి కామన్ నౌన్, aspirations common noun, marketplaces common noun, Hyderabad proper noun, poem common noun, dialogue వచ్చేసి common noun, next customers common noun, vendors common noun, bazaar common noun, poem common noun, colors common noun, smells common noun, sounds common noun, taste common noun, Miley common noun, backdrops common noun, freedom common noun, struggle common noun, Congress proper noun, Indians proper noun, products common noun, administration common noun, next publication common noun, న్యూస్ పేపర్ కామన్ నౌన్, న్యూస్ అంటే కామన్ నౌనే, పేపర్ కూడా కామన్ నౌనే. నెక్స్ట్ నాయుడు వచ్చేసి ప్రాపర్ నౌన్. నెక్స్ట్ పోయమ్స్ ఆల్రెడీ ఇప్పటికి 2 times రిపీట్ అయింది, అది కామన్ నౌన్. ఐడియాస్ అంటే కామన్ నౌన్. ఓకే, సో ఇవి వచ్చేసి మనం వేరియేషన్ చూపించాం. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుందాం. ఇన్ క్లాస్ టుడే అని ఉంది కదా, ఇందులో క్లాస్ అనేది నౌన్, స్టోరీ నౌన్, నెక్స్ట్ కన్వర్జేషన్ నౌన్, narrator noun, girl noun, train noun, journey noun, next irony అనేది noun, situation అనేది noun. ఓకే, సో అంతే, ఈ పారాగ్రాఫ్లో మొత్తం ఇంతే ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు ఏది ఏంటి అనేది చూసుకుందాం. ఫస్ట్ అని చూసుకుంటే క్లాస్ వచ్చేసి కామన్ నౌన్. నెక్స్ట్ స్టోరీ common noun, conversation common noun, narrator common noun, girl common noun, train common noun, journey common noun, irony common noun, situation common noun. ఓకేనా, సో అన్ని కామన్ నౌన్స్ గుర్తుపెట్టుకోండి. కామన్ నౌన్స్ అన్ని కౌంటబుల్. ఓకే, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, కామన్ నౌన్స్ ఎప్పుడు కూడా కౌంటబుల్ నౌన్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసుకుంటే ఎక్సర్సైజ్ 2లో
క్వాంటిఫై ది ఫాలోయింగ్ అన్కౌంటబుల్ నౌన్స్ టు మేక్ దెమ్ కౌంటబుల్. సో ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి, అంటే వీటిని మనం కౌంట్ చేయలేము, వాటిని కౌంటబుల్ నౌన్స్ లాగా మార్చండి అన్నారు. ఇలా చేయాలి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, జామ్ అని ఇచ్చారు. జామ్ అనేది అన్కౌంటబుల్ నౌన్, దీన్ని మనం కౌంట్ చేయలేము. దీన్ని కౌంటబుల్ గా మార్చాలంటే ఏం చేయాలి అంటే అక్కడ ఒక కౌంటబుల్ నౌన్ ని యాడ్ చేయాలి. ఆటోమేటిక్ గా అప్పుడు అది కంప్లీట్ గా ఒక కౌంటబుల్ నౌన్ కిందికి మారుతుంది. ఎగ్జాంపుల్ జామ్ అని అంటే అన్కౌంటబుల్. ఏ జార్ ఆఫ్ జామ్ అన్నాడు అనుకోండి, ఒక జార్ నిండా ఉన్న జామ్ అంటే ఏమవుతుంది, అది కౌంట్ చేయొచ్చు కదా. నార్మల్ గా జామ్ అంటే కౌంట్ చేయలేము, బట్ ఏ జార్ ఆఫ్ జామ్ అంటే అది కౌంట్ చేయొచ్చు. జార్ లో ఉంది కాబట్టి దాన్ని మనం కౌంట్ చేయగలం. ఇన్ ది సేమ్ వే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం కౌంటబుల్ నౌన్స్ గా మార్చుతాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూస్తే కాఫీ. కాఫీని మనం కౌంటబుల్ నౌన్ గా మార్చాలంటే ఎ కప్ ఆఫ్ కాఫీ. ఓకే, కప్ అనేది యాడ్ చేయాలి. ఒక కప్పు కాఫీ అంటాం కదా, ఎ కప్ ఆఫ్ కాఫీ అంటే ఆటోమేటిక్ గా అది కౌంటబుల్ నౌన్ కి మారిపోతుంది. నెక్స్ట్ వన్ బ్రెడ్. ఎ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అనాలి, ఏ స్లైస్ ఆఫ్ బ్రెడ్. నెక్స్ట్ వన్ వుడ్. ఎ పీస్ ఆఫ్ వుడ్, ఎ పీస్ ఆఫ్ వుడ్. నెక్స్ట్ వన్ మనీ. A sum of money, a sum of money. Next one butter. A pat of butter, a pat of butter. Next చూడండి chocolate. A bar of chocolate, a bar of chocolate. Next one juice. A glass of juice, a glass of juice. Information. A piece of information, a piece of information. Glue. A tube of glue, a tube of glue. Petrol. A liter of petrol, a liter of petrol. Sugar. A spoonful of sugar, a spoonful of sugar. Next one chips. ఈ చిప్స్ మనం 2 types లో అనొచ్చు, ఏ బ్యాగ్ ఆఫ్ చిప్స్ లేదా ఏ ప్యాక్ ఆఫ్ చిప్స్. ఓకే, బ్యాగ్ ఆఫ్ చిప్స్, ప్యాక్ ఆఫ్ చిప్స్ ఎలా అయినా అనొచ్చు. నెక్స్ట్ టూత్ పేస్ట్. ఏ ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ డైరెక్ట్ గా మనకు అమ్మరు కదా కిలోల్లో లీటర్లలో, దాన్ని ఎలా అమ్ముతారు, ట్యూబ్ లో పెట్టి అమ్ముతారు, కాబట్టి ఏ ట్యూబ్ ఆఫ్ టూత్ పేస్ట్. డిటర్జెంట్. ఏ బాక్స్ ఆఫ్ డిటర్జెంట్, ఏ బాక్స్ ఆఫ్ డిటర్జెంట్. లగేజ్. ఏ పీస్ ఆఫ్ లగేజ్, ఏ పీస్ ఆఫ్ luggage. Cable. A roll of cable, a roll of cable. ఇంకోలా కూడా అనొచ్చు, a spool of cable, a spool of cable. ఓకే, సో ఇలా మీకు ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దాన్ని అన్కౌంటబుల్ నుంచి కౌంటబుల్ లోకి మార్చమన్నప్పుడు మీరు ఇలా దాన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ ని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.